బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో తుది తీర్పు ఈ నెల 30కి వాయిదా పడింది. నిందితుల మానసిక స్థితి, జైల్లో ప్రవర్తన, నిందితుల కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితిగతులపై న్యాయమూర్తి నివేదిక అడిగారు. ఈ కేసులో ఎలాంటి పశ్చాత్తాపం చెందుతుందరని జడ్జి అడిగిన ప్రశ్నకు తాము నేరం చేయలేదని క్లారిటీ ఇచ్చారు ముద్దాయిలు. మిమ్మల్ని ఎవరైనా ఈ హత్యలకు రెచ్చగొట్టారా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని చెప్పారు. అయితే సోషల్ మీడియాలో తనని అసాంఘిక శక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశాడు చింటూ. కోర్టు ప్రాంగణంలో బాంబు పేలిన ఘటనలో తనని బాధ్యుడిగా చూపుతూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయని ఎమోషనల్ అయ్యాడు. ఎన్ఐఏ విచారణలో ఆ బాంబు ఘటన ముస్లిం తీవ్రవాద చర్యగా తేలిందంటూ చింటూ చెప్పుకొచ్చాడు. దీంతో తుది తీర్పును 30వ తేదీకి వాయిదా వేసింది చిత్తూరు కోర్టు. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో తుది తీర్పు ఈ నెల 30కి వాయిదా పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదరన్ సార్. దామోదర్, ఇవాళ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఏం తేలింది? 30వ తారీఖు రోజు తుది తీర్పు రాబోతున్న నేపథ్యంలో ఈ కేసు అప్డేట్స్ ఏంటి? రాజేష్, ఈ రోజు తీర్పు వస్తుందని భావించారు, కానీ 30వ తేదీకి వాయిదా వేస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యంగా 2015వ సంవత్సరం నవంబర్ 17వ తేదీ కటారి దంపతుల హత్య జరిగింది నగరపాలక సంస్థ కార్యాలయంలో. అయితే ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు జరిగి 24వ తేదీనే ఏదైతే నేరం జరిగినట్లు, ఇందుకు సంబంధించి 5గురు నేరంలో పాల్గొన్నట్లు కూడా తీర్పు చెప్పారు. ఆ తర్వాత దీనికి సంబంధించి శిక్ష ఈ రోజు ఖరారు అవుతుందని భావించారు. అయితే జడ్జి ఈ రోజు 5గురు నిందితులతో ప్రత్యేకంగా ఒక కసునీరు ద్వారా మాట్లాడారు. ఆ సందర్భంగా ఏదైతే ప్రధాన నిందితుడు చింటూతో చాలాసేపు మాట్లాడిన సందర్భంగా ఉంది. ఈ సందర్భంగా చింటూ తాను అసలు ఈ నేరం చేయలేదంటూ చింటూతో పాటు మిగతా నిందితులు తెలిపారు. అదేవిధంగా కావాలనే తనను బ్లేమ్ చేయడానికి సోషల్ మీడియాలో తనను సంఘ విద్రోహ శక్తిగా చిత్రీకరిస్తూ కథనాలు వచ్చాయంటూ కూడా ఈ సందర్భంగా అతను చెప్పాడు. అయితే న్యాయమూర్తి ఈ సందర్భంగా మీరు ఈ హత్యకు మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించారా అన్న విషయాన్ని కూడా అడిగితే అసలు హత్యతో తమకు సంబంధం లేదంటూ కూడా నిందితులు 5గురు చెప్పుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి చింటూ అలియాస్ చంద్రశేఖర్ మొదటి నిందితుడు. అతను కటారి మోహన్ ల మేనల్లుడు. అయితే కుటుంబ విషయాల్లో గొడవ జరిగి నగరపాలక సంస్థ కార్యాలయంలోనే హత్య జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో నేర నిర్ధారణ అయిన తర్వాత శిక్షకు ఖరారుకు ముందు ఏదైతే నిందితుల యొక్క మానసిక పరిస్థితి, గతంలో వీరు జైల్లో సుదీర్ఘ కాలం పాటు ఉన్న నేపథ్యంలో వీరు ఏ విధంగా ఉన్నారు అన్న విషయాలతో పాటు వీరి కుటుంబ స్థితిగతుల గురించి కూడా పూర్తి స్థాయిలో 30వ తేదీ లోపల తనకు నివేదిక ఇవ్వాలంటూ పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు ఈ సందర్భంగా నిందితులతో మాట్లాడుతున్న సందర్భంగా మీ కుటుంబాలు మీ మీద ఆధారపడ్డారా, మీ మీద ఎవరు ఆధారపడ్డారా అన్న విషయాల గురించి మాట్లాడారు. అదేవిధంగా నిన్ను వదిలేస్తే నువ్వేం చేస్తావు అంటూ కూడా ఈ సందర్భంగా ఏదైతే ప్రధాన నిందితుడు అయిన చింటూ అలియాస్ చంద్రశేఖర్ తో న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు చింటూ తాను గతంలో మెరైన్ ఇంజనీర్ అని అదే వృత్తిలో కొనసాగుతాను, తాను అదే వృత్తికి వెళ్ళిపోతానంటూ తన మీద ఆధారపడి తల్లి ఉందని, తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద 5 మంది నిందితులతోనూ ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వారి కుటుంబ విషయాలు కూడా తెలుసుకున్నాడు. అయితే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అయితే విషయం ఏమంటే వీరి యొక్క కుటుంబ పరిస్థితితో పాటు వారి మానసిక స్థితిగతులు, వారి యొక్క జైల్లో ప్రవర్తించిన విధానాన్ని గురించి పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత 30వ తేదీ తీర్పు ఇస్తారా, ఆ తర్వాత మరోసారి వాయిదా పడుతుందా అన్న విషయం ఇప్పట్లో తేలే అవకాశంగా కనిపించడం లేదు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి 30వ తారీఖు తుది తీర్పు రాబోతుంది. యాక్చువల్గా ఇవాళ తుది తీర్పు వస్తుంది అనుకున్నారు, కానీ ఇవాళ కొంత విచారణ జరిగిన తర్వాత మళ్ళీ తుది తీర్పును ఈ నెల 30కి వాయిదా వేశారు.